జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులు చేయటం వలన వృద్ధాప్యం ఆనందమయంగా, ప్రశాంతంగా సాగుతుంది వారికి. మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు ఉంచుకోండి. మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేది ఈ డబ్బు మాత్రమే. ఈ జనరేషన్‌లో తల్లిదండ్రులను చూసుకోవటానికి పిల్లలు సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. భార్య లేదా భర్త చనిపోయిన తరువాత ఒంటరి జీవితం నరకంగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇంట్లో ఎక్కువగా ఉండకండి. మీ స్నేహితులు కలవడానికి వెళ్ళండి. లేదంటే కాసేపు బయటికి వెళ్లి రండి. ఇది మిమ్మల్ని ఆ ఆలోచనల నుంచి దూరంగా ఉంచుతుంది. ప్రశాంతంగా ఉంచుతుంది. భార్య వచ్చిన తరువాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గిస్తాడు. ఇది నిజం. అలా అని పిల్లలు చెప్పిన ప్రతి మాటకు తల ఊపొద్దు. మీరు పెంచి పెద్ద చేస్తే పెరిగిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి. మీ గురించి పట్టించుకోని వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర మీరు తల వంచాల్సినటువంటి అవసరం ఏముంది? లేదు. ఆస్తులు, డబ్బులు ఎక్కువగా లేని వాళ్ళు ఉన్నదానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఇది మిమ్మల్ని ఒకరి ముందు లోకువ కాకుండా చూస్తుంది. అలాగే మీ గౌరవాన్ని కూడా కాపాడుతుంది. కొంచెం ఆల్కహాల్ తీసుకోండి. ఇప్పటి వరకు కూడా కష్టపడింది చాలు. వృద్ధాప్యంలో రాత్రిపూట ఆల్కహాల్‌ని లిమిటెడ్‌గా తీసుకుంటే ఒక 30, 60 ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది. దీనివలన మీ శరీరానికి ఉత్సాహం కూడా వచ్చి మనసు ప్రశాంతంగా ఉండే విధంగా ఉంటుంది. బాధను తగ్గిస్తుంది. ఆల్కహాల్ అలవాటు లేనటువంటి వాళ్ళు యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి ఇట్లాంటివన్నీ చేస్తే చాలా మంచిది. ఇవి మీ మనసుకు శాంతిని స్థా అలాగే ఇస్తాయి. నచ్చిన పనులు చేయటం వలన మనసు ప్రశాంతంగా, విశ్రాంతిగా పొందుతుంది. కొంతమంది అల్లుడిని సరిగ్గా పట్టించుకోరు. అవమానాలు చేస్తూ అనకూడనటువంటి మాటలు అంటారు. వృద్ధాప్యంలో కోడలు చూడకపోయినా కొంతమంది అల్లుళ్ళు చూస్తారుగా. కాబట్టి మన టైం బాగుంది కదా అని ఎవరిని కూడా చులకనగా చూడకూడదు. కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి. ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల కన్నా భార్య మాటలే తీయగా ఉంటాయి. కోడల మీద చాడీలు చెప్పొద్దు. ఇది కొడుకు నుండి తల్లిదండ్రులను మరింత దూరం చేసేస్తుంది. మరి ఇక్కడ ఇప్పటికే మీ అప్పులన్నీ కూడా తీరిపోయి ఉంటే మీరు చాలా అదృష్టవంతులే. ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను తీర్చలేక, కొడుకులు వాటిని తీర్చడానికి ఇష్టం లేక, మాకేం సంబంధం అని వదిలేస్తే అప్పుడు తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా మాటలు పడేటటువంటి వారు చాలామంది ఉన్నారు తీర్చలేక. ఆరోగ్యం బాగోలేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారిపోతాయి. అలాగే వృద్ధులు చనిపోయే సమయంలో గౌరవంగా బ్రతకడానికి చేయాల్సినటువంటి 15 పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతత, ఆనందం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే. వృద్ధాప్యంలో తీసుకునేటటువంటి కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక బాధల నుండి బయటపడేస్తాయి. అలాగే కొన్ని పనులను చేయడం వలన ఎంతో సంతోషంగా ఉంటుంది. వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి అనుకుంటే వీటిని తప్పనిసరిగా పాటించాలి. జీవితంలో మిగిలిపోయినటువంటి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి ఇది ఆఖరి సమయం కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేయండి. వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇంటిని ఖచ్చితంగా కట్టుకోవాలి. అది చిన్న ఇల్లైనా సరే సొంతంగా ఇల్లు ఉండాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అనాథల్లాగా, దిక్కులేని వారిలాగా చనిపోకూడదు. సంవత్సరానికి 2 సార్లు మీ భాగస్వామితో కలిసి ట్రిప్‌కి వెళ్ళండి. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. లేదా ప్రశాంతత కొరకు గుడికి వెళ్ళండి. ఎందుకంటే ఒత్తిడి గల జీవితం వల్ల వృద్ధాప్యంలో ముందుగానే చనిపోతున్నారు. కాబట్టి ప్రశాంతంగా, ఆనందంగా ఉండండి. ఉద్యోగం అయిపోయిన తరువాత మీకు నెలకు కొంత డబ్బు వచ్చేటట్లు చేసుకోండి. ఎందుకంటే మీ జీవితానికి ఇక్కడ నుండి మరొకలా మొదలవుతుంది జీవితం. వీలైనంత వరకు కూడా మీ డబ్బులతోనే మీరు తినడానికి ప్రయత్నించండి. పిల్లలను అడిగి లేవు అని అనిపించుకోవద్దు. జీవితంలో ఎవరు దేనిని శాశ్వతంగా అనుభవించలేరు. తమ ఆస్తులను చనిపోయిన తరువాత తమ వెంట ఏమైనా తీసుకువెళ్ళిపోతారా? కాబట్టి ఆస్తులపైన వ్యామోహం ఉంటే దాన్ని పూర్తిగా వదిలేయండి. లేదంటే చావు ప్రశాంతంగా కాకుండా నరకంగా మారిపోతుంది. డబ్బును భార్య తీర్చి తిరిగి అడుక్కునే కొడుకు జీవితంలో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే అతను ఇప్పటికే భార్య కింద కుక్కలా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి వాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు కదా! ఇలాంటి కొడుకు వద్దకు వెళ్ళి మీరు డబ్బులు అడిగితే వారు మీకు ఇచ్చేది గౌరవం కాదు కదా! భిక్ష మాత్రమే ఇచ్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. పిల్లల పైన ఎంత కోపం ఉన్నా నలుగురిలో వారిని నువ్వు చులకన చేయొద్దు.
ఇది నీ పెంపకానికి ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. మనసుకు ప్రశాంతతను ఇచ్చే పాటలు వినండి. ఇంటి లోపల బయట చెట్లను పెంచండి. స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది. భార్య లేదా భర్త వీరు కోపిష్టి వారైతే ప్రశాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి. అట్లాగే వృద్ధాప్యంలో ఈ మాటల వల్లే గొడవలు వస్తాయి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ వద్ద ఉంచుకోండి. ఇవే మిమ్మల్ని చనిపోయే వరకు కూడా కాపాడతాయి. ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసేవారికి కొంత ఇవ్వచ్చు. ఇప్పటి కాలంలో ఉన్న కొడుకు కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడరు. ఎందుకంటే కాలం చాలా మారింది. అనుబంధాలకు ప్రేమలకు ఇక్కడ చోటు లేదు. డబ్బుకు మాత్రమే విలువ ఉంది. మిమ్మల్ని మీరు ఎవరితోనూ కూడా పోల్చుకోకండి, లేదా ఎవరి నుండి ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు. ఇతరులు బాగానే ఉంటున్నారు కానీ నా కొడుకు కూతురు నన్ను చూడడం లేదు అని బాధపడకండి. ఎందుకంటే ఎవరి ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి. బయటకు అంతా బంగారం లాగే ఉంటుంది. పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి సొంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి. ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. టాలెంట్ ఉన్నవారి చేతులు కట్టేయకండి, వారి చేతులు స్వేచ్ఛగా వదిలేయండి. బంధువుల వద్ద బిడ్డల వద్ద మా దగ్గర డబ్బులు లేవు అని పదే పదే అనకండి. ఆరోగ్యం బాగోలేదు ఇలా అనేక సార్లు అంటే వారు మీపై చిరాకు తెచ్చుకుంటారు. మీరు నిజం చెప్పినా ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఇటువంటి మాటలను ఎవరి వద్ద కూడా అనకండి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలు విని ఆవేశపడి మీ సొంత వారిపైన గొడవలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే బయట వారు గొడవలు పెట్టడానికే చూస్తారు. బయట వ్యక్తులు మాటలు వినకండి, కానీ మీ సొంత ఆలోచనల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు చేయండి. మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి. వైద్య పరీక్షలకు కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుకు తగినట్లుగా మంచి పోషకాహారం తినండి. మరి వీలైనంత వరకు కూడా మీ పనిని మీరే చేసుకోండి. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి. వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. మరియు ఇతరులతో సంతోషంగా మెలగండి. ఇంకా ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి. మీ భాగస్వామిని తిట్టడం, చులకనగా చేయడం ఇట్లాంటివి చేయొద్దు. వృద్ధాప్యంలో భార్యకు భర్త, భర్తకు భార్య తోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడు తెలియదు. అలాగే మీ పేదరికం ఎవరికి చెప్పకండి. ఒకవేళ చెబితే మీ పేదరికం చూసి మిమ్మల్ని దురదృష్టవంతులుగా పరిగణిస్తారు. మీరు ఎప్పుడైనా వారి సహాయం కోరుతారేమో అని మిమ్మల్ని ఇంకాస్త దూరం పెడతారు. చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోలు చేయడానికి ఛానల్ను లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం.